చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద. పురీం సమాగత్య జగర్జచేర్థం పతీన్ సుతాన్ బంధుగణాన్ దదామి శ్రుత్వా వచస్తద్గదితం పురాంగనాః ఊచుస్తదా తాం నృపవల్లభాం పతి. పురీం సమాగత్య జగర్జచేర్థం, ఆ యొక్క నారాయణపురిలోకి ప్రవేశించినటువంటి కురవంజి రూపంలో ఉండేటువంటి సర్వ జగన్నియంత ఆ శ్రీనివాసస్వామి పతీన్ సుతాన్ బంధుగణాన్ దదామి. కర్మసూత్రం చేత ఈ విశ్వాన్ని నడిపించేటువంటి ఆ స్వామి అంటున్నాడు, అయ్యో ఈ నారాయణవనంలో ఉండేటువంటి ప్రజలందరూ నా మాట వినవలసింది. నేను మీకు ఆశీర్వచనం చేత అందరికీ కూడా పుత్రుల్ని పౌత్రుల్ని సంతానాన్ని అందరినీ కూడా నేను అనుగ్రహిస్తాను. శ్రుత్వా వచస్తద్గదితం పురాంగనాః, ఆ విధంగా గట్టిగా నొక్కి చెప్తూ ఉండేటువంటి ఆ కురవంజి యొక్క మాటలు విన్నటువంటి ఆ పురంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఊచుహు తదా తాం నృపవల్లభాం ప్రతి, ఆ రాజుగారి భార్య అయినటువంటి ధరణీదేవి దగ్గరికి వెళ్ళి, తల్లి ధరాదేవి, అమ్మ నువ్వు వినవలసినటువంటిది ఓ ధరణీదేవి, ఇక్కడికి ఒక పుల్కసి వచ్చింది. ఆమె ఎవరికైనా ఒకసారి చెప్తూ ఉంది అని అంటే అది వాళ్ళ యొక్క విషయములను సమగ్రంగా ఆవిష్కరించేట్లే ఉంది. కనుక మీ దాకా మేము మహారాణి గారి దగ్గరికి మేము తీసుకురావటం జరిగింది. ఆమె యొక్క పుల్కసీ రూపం యొక్క ఆ మాతృమూర్తి యొక్క వృత్తాంతాన్ని. ధర్మదేవి సమాయాత నరనారాయణాశ్రమాత్ వృద్ధాసా వర్తతే హ్యంబ మితభాషేవ దృశ్యతే. ఆ ధర్మదేవి వచ్చింది, నారాయణాశ్రమాన్ని నుంచి వచ్చింది ఆ తల్లి. ఆ వృద్ధురాలైనటువంటి ఆ తల్లి బాగా మితభాషిగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మితభాషిగా కనిపిస్తూ ఉన్నది అని అంటే తక్కువ మాట్లాడుతోంది అని అర్థం కాదు. అంటే ఏది అవుతుందో అది చెప్పేటువంటి మాటలు కలిగిన ఉండటమే మితభాషిత్వం అంటే. లోకంలో ఆయన మితభాషండి అని ఎవరన్నా అన్నారనుకోండి, ఆయన రోజుకి ఏదో 4-5 మాటలు మాత్రమే మాట్లాడతాడని అర్థం కాదు. ఆయన చెప్పేటువంటివి చేస్తాడు, ఆయన ఏమి ఆచరిస్తూ ఉంటాడో అది చెప్తాడు. కొంతమంది చెప్తారు చాలా చేస్తామని, వాళ్ళు చేయరు, వాళ్ళని అధిక ప్రసంగులు అంటారు. కనుక ఇక్కడ ఈవిడ మితభాషిగా ఉన్నది అంటే ఏది ఆవిడ చేత వచింపబడుతూ ఉన్నదో అది సత్యమవుతూ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చెప్పారు. ధర్మదేవి సమాయాత నరనారాయణాశ్రమాత్ వృద్ధా సా వర్తతే హ్యంబ మితభాషేవ దృశ్యతే మనోగతం వదామీతి వదతీయం పునః పునః. ఆవిడ మళ్ళా చెప్తోంది, మనస్సులో ఏముందో అది చెప్పేస్తాను అని చెప్పి. తాం ఆహ్వయ మహాభాగే ధర్మదేవీం పతివ్రతాం, ఆ మహాపతివ్రతను ధర్మస్వరూపిణ్ణి నీవు ఆహ్వానించవలసిందమ్మా నీ యొక్క కోటకి. తాం ఇత్థం ఆవేదిత చిత్తవేదిత విద్యాం నిజగ్రామ భవాంగనాగణైః ఆహ్వాపయత్తత్ర సఖీభిరాదరాత్ సంప్రాప్త భాగ్యాహమితి స్మరంత్యసో. ఆ మనోగత సంకల్పాలను ఎరుక చేసేటువంటి విద్య గల
ఆ సోదిగత్తి గురించి వాళ్ళందరూ బాగా చెప్పగా ధరణీదేవి ఆహ్వానం చేసింది. నా భాగ్యం పండి ఇక్కడికి వచ్చింది ఈ తల్లి అని చెప్పి ధరణీదేవి ఆమె యొక్క స్వరూపాన్ని చూడంగానే చక్కగా భావన చేసిందిట. ఆ శ్రీనివాస స్వామి యొక్క సోదిగత్తె స్వరూపం అంత అందంగా ఉంది. ఆజ్ఞప్తా ధరణ్యాది దేవ్య ఆజ్ఞప్తా ధరణీదేవ్య వశీభూతా వరాంగనా ఊచుస్తామగ్రగా సర్వా సా బాలాం ధర్మదేవతాం. ఆ ధర్మదేవత చక్కగా ఆ దివ్యమైనటువంటి తన మాటల చేత ధరణీదేవిని ఆశీర్వచనం చేసింది. మంచి వారిరువురి మధ్య కూడా చర్చ జరిగింది. యాహి మంగళదే దేవి రాజభార్యామిమామితి. ఆ రాజు భార్యను చేరి శుభాలనిచ్చేటువంటి తల్లివి నీవు. సా శ్రుత్వా వచనం తాసాం మందమాహి మనస్విని. వారి యొక్క మాటలు విని మెల్లిగా ఆ యొక్క ధర్మదేవిగా ఉన్నటువంటి ఆ తల్లి చెప్తూ ఉన్నది, అహం దరిద్రా, నేను ఏమీ లేనటువంటి దాన్ని. నిజమే, పరమాత్మ పరంగా ఈ మాటలను కనుక మనం అన్వయించుకుంటే ఆయనదంటూ ఏమీ ఉండదు. ఆయనే సూచిస్తూ ఉంటాడు, ఆయనలోనే లయింపజేసుకుంటూ ఉంటాడు. అహం దరిద్ర కుటిల సబాల అభాగ్య సంయుత ఆహ్వాం కిం వినోదార్థం హాస్యార్థం హసితాననా మద్వస్త్రం పశ్యతఛిద్రం మదాభరణమండలం నవధాన్య సమాకీర్ణం గుల్మం గుంజావిభూషితం. నా దగ్గర కేవలము ఇదిగో వేసుకోవటానికి ఇలాంటి గురువిందల హారం మాత్రమే ఉంది. చిరిగిపోయినటువంటి బట్టలు ఉన్నాయి కనుక నేను ఎప్పుడూ కూడా దరిద్రంతో ఉంటాను. నేను అభాగ్యమును కూడి ఉంటాను. వినోదార్థం హాస్యార్థం నన్ను మీరంతా ఇలా చూస్తూ ఉన్నారు అని చెప్పి ధర్మదేవత చెప్పి, ఇదిగో నా బిడ్డ ఉన్నాడే అన్నహీనుడై ఉన్నాడు, వీడి యొక్క పరిస్థితి చూడండి అని చెప్పి చెప్తూ ఉన్నది. అన్నహీనం శిశుం మాంచ దృష్ట్వా దేవ్యే అతినో ధ్రువం. అన్నహీనం శిశుం మాంచ దృష్ట్వా దేవ్యే అతినో ధ్రువం నాగచ్ఛామి విశాలాక్ష కింకార్యం రాజమందిరే. ధర్మదేవీ వచ శ్రుత్వా జగ్ముస్తా ధరణీం ప్రతి యథోక్తం ధర్మదేవ్యాత్ తదా చక్షుశ్చ తాం ప్రతి. తాసాం తద్వచనం శ్రుత్వా ధరణీ త్వాం యయౌ స్వయం ఉవాచ ధర్మదేవీం తాం ధరణీ రాజసుందరీ. ఎప్పుడైతే ఆ ధరణీదేవి ముందు ఈ యొక్క నా బిడ్డకు ఆహారం లేదు అని చెప్పి చెప్పడం జరిగిందో, ఆహారాన్ని సమకూర్చమని చెప్పి ఆ ధరణీదేవి చెలికెత్తిలికి చెప్పింది. వాళ్ళు అలాగే అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత ఆ ధరణీదేవి స్వయముగా ఆ ధర్మదేవతకు అంటే ఆ కురవంజికి కావలసినటువంటి సౌకర్యాలు చేయటానికి సంకల్పించింది. ఏహి భద్రే మహాభాగే సాక్షాత్వం ధర్మదేవత. మా నువ్వు లోపలికి రా, ఉచితాసనం పైన కూర్చో, నువ్వు సాక్షాత్తు ధర్మదేవత వలనే నాకు నువ్వు సాక్షాత్తు ధర్మదేవత వలనే నాకు భాషిస్తూ ఉన్నావు. దైవయోగాదాగతాసి మమ కళ్యాణవర్ధిని. కేవలము దైవయోగం చేతన మాకు ఈరోజు నువ్వు మా ఆస్థానానికి రావడం జరిగింది. మనోరథో మనస్సంస్థ తథ్యం మే కథ్యతామితి భాషితా రాజపత్న్యా సా సత్యమాహ ధరాం ప్రతి. సత్యాన్ని చెప్పేటువంటి దానివి, మా మనస్సులో ఏముందో, మేము ఏది ఆచరిస్తే మాకు అభ్యుదయం కలుగుతుందో దాన్ని నీవు చెప్పవలసింది అని చెప్పి ప్రార్థిస్తే, అప్పుడు కఠినం మమ వాక్యంతు శృణు రాజస్య వల్లభే. నా వాక్యాలు మీ రాజరికపు ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళలా ఉండవమ్మా, చాలా కఠినంగా ఉంటాయి, నువ్వు వినవలసింది. మయాతు గదితుం వాక్యం అసత్యం చేన్మనస్విని. ఒకవేళ కనుక నేను చెప్పింది కనుక అసత్యమైతే నువ్వు పురాణ్ నిష్కాస్యమాం దేవి. నేను కఠినంగా చెప్పవచ్చు కానీ సత్యాన్ని చెప్తాను. ఒకవేళ నా మాట అసత్యము అని నీకు అనిపించింది అనుకో, అసలు ఈ పురం నుంచే నువ్వు పంపించే. జిహ్వామే ఛేదనం కురు, మా జిహ్వాయాశ్ఛేదనం కురు. నా యొక్క నాలిక నువ్వు కొయించేసేయి.
నరనారాయణ స్వామి మద్భర్త రాజసుందరి, ఓ రాజుగారి యొక్క ధర్మపత్ని ఆ నరనారాయణ స్వామి నాకు భర్త. తద్వీర్య జాతపుత్రస్తు ప్రజాపతి విదుహు. ఆ నరనారాయణ స్వామి వల్ల నాకు పుట్టినటువంటి వాళ్ళు ప్రజాపతులు కనుక తేన ఆజ్ఞప్త త్వదర్థే చ సంప్రాప్త తవ మందిరం. ఆ ప్రజాపతి యొక్క ఆదేశం మేరకు నేను ఈ యొక్క రాజమందిరానికి రావడం జరిగింది. భూతం భవ్యం భవిష్యంచ జానామి జగదీశ్వరి. జరిగినదేమిటి, వర్తమానం ఏమిటి, జరగబోయేదేమిటి, ఇదంతా నాకు తెలుసమ్మా ఓ రాజపత్ని. ఇత్యుక్త ధర్మదేవ్యా సా రాజపత్ని పతివ్రత సువచోభిః సాంత్వయిత్వా ధరణీ ధర్మదేవతాం ప్రాపయద్భవనం స్వస్యాః మందం మందం ముదాన్విత. తన మందిరంలో అంతర్భాగాల్లోకి ఆ యొక్క గౌరవించడానికి ఆ యొక్క మాట్లాడుతూ తీసుకువెడుతూ ఉంది ఆ కురవంజిని. ఆ రాజపత్ని చాలా స్వాంతవచనాలతో మాట్లాడుతున్నది. తామాదాయ గృహం ప్రాప్య వరం సింహాసనందదు. ప్రధానమైనటువంటి ఆ రాజమందిరంలోకి చేరటం, అక్కడ మంచి ఉచితమైనటువంటి ఆసనాన్ని కురవంజికి సమర్పించడం ఆ ధరణీదేవి జరిగింది. సింహాసన గతా సాచ ధర్మదేవి వచోబ్రవీత్. మంచి ఆ ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చున్న తర్వాత ఆ ధర్మదేవత చెప్తూ ఉన్నది, మజ్జనం కురు కళ్యాణి వస్త్రాలంకార భూషిత గురుదేవ నమస్కారం కురుదేవి హరిప్రియం. నువ్వు చక్కగా మంగళ స్నానం చెయ్యి, గురువులకు దేవతలకు అందరికీ నమస్కారం చేసుకో, లక్ష్మీ సమానురాలువి నువ్వు. ఏవముక్త్వాథ కళ్యాణి తథాచక్రే యథోదితం. ఏ విధంగా అయితే ఈవిడ ఆదేశించిందో ఈ కురవంజి ఆ విధంగా స్నానం చేసి వచ్చింది ఆ ధరణీదేవత. తస్యాస్య అభిముఖీభూయ పశ్చాద్వాక్యమువాచస. శారీరక శుద్ధి కూడా మానసిక శుద్ధితో పాటు కలిగినటువంటి ఆ యొక్క ధరణీదేవి ముందు ఈ ధర్మదేవత తన యొక్క మనస్సును చక్కగా ఆవిష్కరించడం మొదలుపెట్టింది. కింకార్యం వద భద్రం మే కరోమి తవ శాసనాత్. అయితే ఈ సమయంలో నేను చేయవలసింది ఏమిటో పూర్తిగా నాకేం మొహమాట పడకుండా చెప్పమ్మా, నేను అది తప్పకుండా చేసి చేరుతాను. ఇది ధర్మము అంటే చెప్పు, దాన్ని నేను ఆచరిస్తాను అని చెప్పి ఆ ధరణీదేవి కురవంజితో చెప్పింది. అప్పుడు ఆ పులిందిని అంటోంది, వాయనందేహి కళ్యాణి దేవానాం ప్రీతి సాధకం. నువ్వు నాకు వాయనం ఇవ్వమ్మా, ఎందుకంటే దక్షిణ ఆహ్వాంతు యజమానస్య కామాహ అని చెప్పి వేదభారతి కూడా చెప్తోంది. ఎవరైనా పెద్దవాళ్ళకి దక్షిణ ఇచ్చినట్లయితే వాళ్ళు కోరుకునేటువంటి కోరిక పూర్తిగా తీరుతుంది. ఇది శాస్త్రీయమైనటువంటి సంప్రదాయ భావన. కనుక వాయనం ఇవ్వమని చెప్తే ఇత్థం పులింద్యా వచనం శ్రుత్వా సా ధరణీ తదా స్వర్ణ సోర్పం సమాదాయ. మామూలుగా చాటబట్ట రావటానికి ఆవిడికేం ప్రారంభం, మహారాణి గారి పత్ని కదా, అందుకని ముత్యాలని బంగారు చాటలో పట్టుకొచ్చిస్తోందిట. ఇత్థం పులిందా వచనం శ్రుత్వా సా ధరణీ తదా స్వర్ణ సోర్పం సమాదాయ ముక్తాతండుల పూరితం. ఆ ముత్యాలను బియ్యాన్ని సమంగా కలిపి వాయనంగా నిక్షిప్య పురత శీఘ్రం ధర్మదేవీం వచోబ్రవీత్. ఎప్పుడైతే ఆ ముందు ఉంచిందో అప్పుడు ధరణీదేవి అడుగుతూ ఉన్నది, సత్యం వద మహాప్రాజ్ఞే. గొప్ప ప్రాజ్ఞురాలైనటువంటి ఓ కురవంజి, నీవు నాకు సత్యాన్ని చెప్పవలసింది. మమ దుఃఖం ప్రణోదయ ధరణీ వాక్యం ఆకర్ణ్య ధర్మదేవి వచోబ్రవీత్. ఆ ధరణీదేవి యొక్క వాక్యాలు విని ధర్మదేవత అప్పుడు నోరు విప్పి, సత్యం వదామి శుశ్రోణి, సత్యాన్ని చెప్తానమ్మా, నీవు వినవలసింది. శిశోహో అన్నం ప్రయచ్చమే. ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి ఒక చిన్న పని ఉన్నది. నా బిడ్డకు నువ్వు అన్నం పెట్టాలి. అహకృతం రాత్రి కృతం స్వపక్వ రస సంయుతం. మంచి బాగా పక్వమైంది రసంతో కూడినటువంటిది. అది నువ్వు రాత్రి చేసినా ఇప్పుడు చేసినా పర్వాలేదు, నా బిడ్డకి పెట్టవలసింది. శ్రుత్వా తద్వచనం రమ్యం త్వరయా ఆనీయ భామిని క్షీరాన్నం స్వర్ణపాత్రస్థో అర్భకాయ దదౌ నృప.
ఆ రాజుగారి భార్య మంచి పరమాన్నాన్ని తయారు చేయించి బంగారు పాత్రలో తెచ్చి ఇప్పించింది. రాజపత్ని అనుకుంటే రాత్రన్నం ఏమిటి, అప్పటికప్పుడు సద్య తయారు చేయించి మంచి రుచికరంగా స్వర్ణపాత్రలో పెట్టి తీసుకువచ్చి అర్పణం చేసింది. శ్రీభూసతులతో చరణాగతులతో 7 కొండల పైన చక్కగా